వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు కాల యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి జూపల్లి రామకృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గురించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కంటిన్యూ కావడానికి వీలు లేదు. డెఫినెట్గా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి బీ ఫర్మ్, బీ స్ట్రిక్ట్. తర్వాత ఈ రోజున ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా చేశాక నేను కూడా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి వాటిని అందుకనే ఆ సంబంధిత అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ షాప్స్ను కూడా వాటిని కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ప్రభుత్వం ఉపేక్షించే సమస్య లేదని చెప్పని మరొకసారి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఏం చర్యలు తీసుకోవాలనో, ఎటువంటి చర్యలు తీసుకోవాలనో త్వరలోనే పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం కానేటువంటి కనుక్కునే దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అనమాట. వచ్చారు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి. చాలా సంతోషం. మీ మంత్రి వచ్చినందుకు, మీరు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందము, సంతోషము. మంత్రి గారు వస్తూ కారులో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు, ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళుదానం మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి, ప్రభుత్వ భూములు ఎక్కడుంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే గ్రౌండ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకున్నా కూడా ఆయన పూర్తి చేసిండ్రు. వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ, మంత్రి గారి దగ్గరనే నాదని తెలుపుతూ